రాజకీయాలు యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంటే కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారం అవుతోంది. రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. ఇది ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవర్ ఏంటో చెప్పిన బాబా వంగా లాంటి జపాన్ బాబా వంగా ఊహించిన విషయం. ప్రపంచాన్ని 2-3 ఏళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తోందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు. ఈ జపాన్ బాబా వంగా నిజానికి 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతోందని బాబా వంగా చెప్పగా, ఇప్పుడు జపాన్కు చెందిన భవిష్యత్ దర్శిని ర్యోటసుకి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. మరి ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేయగలమా? ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పవా? రాబోయేదంతా వినాశనమేనా? మనుషులంతా నశించిపోతారా? భూమి మనుగడ ఇక కష్టమేనా? ఇప్పటి వరకు ఊహిస్తోన్న డూమ్స్ డేకు రోజులు దగ్గరపడ్డాయా? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా? ప్రపంచమంతా నమ్ముతోన్న ఓ జోస్యం చెప్పుతోన్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా, ఇప్పుడు జపాన్ బాబా వంగాగా ప్రఖ్యాతి చెందిన ర్యోటసుకి జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్లు తెలుస్తోంది. నిజానికి బాబా వంగా చెప్పిన మాటలు తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎందుకంటే 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే ర్యోటసుకి ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. కాస్త వింతగా ఉన్న ర్యోటసుకి అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనటంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న ర్యోటసుకి అందుకే మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్ గా తీసుకొని పరిస్థితి ఉంది. ర్యోటసుకి 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లుంది. కాగా ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తరువాత, అంటే ఇంచుమించు 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్ అనే తన కామిక్ లో జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే 2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది. తరువాత ఏప్రిల్లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుందని రాశారు. అయితే ఆ ఏప్రిల్ కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్ల ముందే కనిపించింది. 2019 చివర్లో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థమైంది. అలాగే 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసిందే. అందుకే జపాన్ బాబా వంగా మాటల్లో ఏప్రిల్ నెల దశాబ్దం తరువాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది. నిజానికి 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది, కానీ దాదాపు 10 సంవత్సరాల తరువాత తిరిగి కనిపిస్తుందని సూచించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాలక్రమం నిజమైతే అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే 2 దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన ర్యోటసుకి కామిక్ పుస్తకంపై ఇప్పుడు ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ చాలా మంది డిసీజ్ X వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు. ఇది తెలియని వ్యాధికారకాల నుండి ఉత్పన్నమయ్యే ఊహాజనిత తదుపరి మహమ్మారి అని సూచించారు. ఇక ఇప్పటికే H5N1 బర్డ్ ఫ్లూ, మెజిల్స్, ఎంపాక్స్, ఎబోలా వంటి కొత్త ముప్పులపై పెరుగుతున్న ప్రపంచ ఆందోళనల మధ్య మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవటానికి అన్ని దేశాలు రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపథ్యంలో జపాన్ బాబా వంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది. ర్యోటసుకి అంచనాల ప్రకారం 15 సంవత్సరాల ప్రవచన చక్రముంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే అది 2045లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆమె జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది.
అయితే గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపనీస్ బాబా వంగా గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇవన్నీ ఆమె తన కలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కలలను ఆమె వ్రాతపూర్వకంగా కానీ లేదంటే చిత్రాల రూపంలో గాని వెల్లడిస్తుంది. ఇటీవల మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు వచ్చిన సందర్భంలో 2025లో యూరప్ యుద్ధం వస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఇది నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనలు పెంచింది. ఇప్పుడు జపాన్ బాబా వంగా చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది. ఈ జోస్యంలో నిజానిజాలు ఎంతనే దానికంటే ఆమె రాసిన మంగా పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 70 సంవత్సరాల వయసున్న రియో టసుకి చాలా కాలం తరువాత మళ్లీ వార్తల్లోకెక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణమవుతున్నాయి. 1995 కోబ్ భూకంపం నుండి 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తరువాత మంగా మళ్లీ వెలుగులోకొచ్చింది. మార్చి 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అనే హృదయ విదారకమైన అధ్యాయం ఆ సంవత్సరం మార్చి 11న సంభవించింది. ఆ నిజమైన విపత్తుకు సంబంధించిన స్థాయిని చూసిన తరువాత జపాన్ బాబా వంగా శక్తి చాలా మందిని ఆకర్షించింది. ది ఫ్యూచర్ దట్ ఐ సా అని ఆమె రాసిన భవిష్యత్ దర్శినిలో టసుకి భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను అందించారు. ఇందులో జపాన్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్లను కలిపే వజ్రాల ఆకారపు జోన్లో వస్తుందని, అప్పుడు అత్యంత భారీ బుడగలు పైకి లేచి జపాన్ కు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని ఆమె వెల్లడించారు. 2011లో వచ్చిన సునామీ కంటే ఇది 3 రెట్లు పెద్దదని ఆమె మంగా పుస్తకంలో రాశారు. కాగా దీన్ని కొంతమంది అభిమానులు ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్ అని పిలుస్తున్నారు. అయితే భూకంప పరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో జపాన్ స్థానాన్ని బట్టి కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక రియో టసుకి 2025 జూలైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఆమె రచనల్లో కరోనా వైరస్ 2వ వేవ్ లేదంటే ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలేవీ లేవు. ఆమె రాసిన మంగా పుస్తకంలో ప్రధానంగా సహజ విపత్తులు, రాజకీయ సంఘటనలు, సామాజిక మార్పుల గురించి ఉంటుంది. కానీ కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొందరు నమ్ముతున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయ ఆధారాలు గాని వైద్య నిపుణుల నుండి ఎటువంటి హెచ్చరికలు లేవు కాబట్టి పెద్దగా ఆందోళన అవసరం లేదనే సూచనలు కూడా ఉన్నాయి. 1999 మంగా ది ఫ్యూచర్ ఐ సా పుస్తకం 1980ల నుండి 1990ల వరకు చూసిన కలల ఆధారంగా భవిష్యత్ సంఘటనలను చిత్రించిందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే ఆమె జోస్యాలు స్పష్టమైన తేదీలు లేదా స్థలాలను సూచించలేదు. రియో టసుకి ప్రసిద్ధ జోస్యాలు చూస్తే 2011లో జపాన్ భూకంపం, కొందరి రాజకీయ నాయకుల మరణాలు, అంతర్జాతీయ సంక్షోభాలున్నాయి. ఇక 2025 జూలైలో రాబోయే ప్రళయం ప్రపంచంలో భయంకరమైన విధ్వంసంగా కొందరు భావిస్తున్నారు. అయితే ఈ జోస్యం ఆమె మంగాలో స్పష్టంగా లేదు. ఇది ఊహాగానాలు, అతిశయోక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇక కరోనా గురించి కూడా అంతే. రియో టసుకి మంగాలో కరోనా వైరస్ లాంటి మహమ్మారి గురించి స్పష్టంగా చెప్పలేదు. అందులో ప్రపంచవ్యాప్త అనారోగ్యం లేదా సామాజిక అల్లకల్లోలమని ఉంది. దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే కొందరు కరోనా 2వ వేవ్ 2025లో వస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇక బాబా వంగాల ఫోటోలు దొరికినట్లు రియో టసుకి ఫోటోలు ఎక్కడ అందుబాటులో లేకపోవటం విశేషం. బాబా వంగా 50 ఏళ్ల క్రితమే జోస్యం చెప్తే రియో టసుకి రాసిన మంగా పుస్తకం 20 ఏళ్ల క్రితానిదే. ఇక ఈమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంత వెతికినా మంగా కవర్లు, ఇలస్ట్రేషన్లు ఆన్లైన్లో లభిస్తాయి. ఇక బాబా వంగా బతికున్న కాలంలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ జపనీస్ బాబా వంగా రియో టసుకి రాసిన సాధారణ కామిక్ పుస్తకం అంచనాల కంటే తీవ్రమైంది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
టసుకి రచనలను అనుసరించేవారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ జోస్యం ఆన్లైన్లో డూమ్స్డే ప్రిపరేషన్ నుండి డెడ్ మ్యాన్ హాస్యం వరకు పలు రకాల కామెంట్లకు కారణమయ్యింది. కొందరు ఆమె డైరీ నిజమైన డెత్ నోట్ అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భూమిపై పెరుగుతోన్న భూతాపం, పర్యావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అయితే ఈ అంశాల్లో మంగా లాంటి పుస్తకాలను, బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మటం కంటే సైన్స్, భూకంప శాస్త్రం చెప్పింది వినటమే కరెక్ట్ అంటున్నారు.